ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు నామమునందు మీకు శుభములు. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశం కొరకు దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనంలో కొన్ని మాటలు చదువుతున్నాను. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. దావీదు తన కుమారుడైన సొలొమోనుతో దేవాలయ నిర్మాణాన్ని గురించి మాట్లాడుతున్న మాటలు. అసలు దావీదే ఆ దేవాలయాన్ని నిర్మించాలి అనుకున్నాడు. దేవుడు నీవు నిర్మించడం కాదు, నీ కుమారుడు ఆ దేవాలయాన్ని నిర్మించాలని దేవుని ఏర్పాటును తెలియచేశాడు. ఇప్పుడు దావీదు వృద్ధాప్యమందు ఇక మరణానికి సమీపిస్తూ ఉండగా ఆ దేవాలయానికి అవసరమైన సామాగ్రి అంతటిని సమకూర్చాడు. బంగారాన్ని సమకూర్చాడు, వెండిని సమకూర్చాడు, ఇనుమును సమకూర్చాడు, అలాగే దేవదారు మ్రాణులను సమకూర్చాడు. ఇలాగ అవసరమైన వాటన్నిటినీ సమకూర్చాడు. గమనించాలి, ప్రిపరేషన్ అయిపోయింది, అంటే సిద్ధపాటు అయిపోయింది. దేవాలయ నిర్మాణానికి సిద్ధపాటు అయింది. సిద్ధపాటుతోనే కాలం గడిపితే కార్యం పూర్తి కాదు. కార్యం పూర్తి అవ్వాలంటే సిద్ధపాటు క్రియారూపంలోనికి రావాలి. ఎంతవరకు సిద్ధపడ్డావో నీవు ఆ సిద్ధపాటును క్రియారూపంలోనికి తీసుకుని రావాలి. ఆ విషయమై దావీదు తన కుమారుడైన సొలొమోనును ప్రోత్సహిస్తున్నాడు. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఈరోజు నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావో, చాలామంది యవనస్తులు పిల్లలు పరీక్షలు రాస్తున్నారు. ఈ సమయంలో పరీక్షల కోసం సిద్ధపడుతున్నారు, పరీక్షలు రాస్తున్నారు. మీ సిద్ధపాటు అయిపోయింది. సిద్ధపాటు తర్వాత క్రియారూపంలోనికి రావాలి. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండను. ఇది చాలా గొప్ప మాట. సిద్ధపాటు క్రియారూపంలోనికి రావాలి. మన విశ్వాసము పని రూపాన్ని దాల్చాలి. నాకు విశ్వాసం ఉంది అంటే సరిపోదు, ఆ విశ్వాసం పని రూపంలోనికి తీసుకుని రావాలి. అదే చెబుతున్నాడు. వనరులన్నీ సమకూడాయి, పనికి పూనుకొనుము, నీవు పని చేయాలి. వనరులన్నీ సమకూడిన సిద్ధపాటు ఉండగా ఆలయం దానికి అదే నిర్మితం అవ్వదు. ఆలయం నిర్మించబడాలి అంటే సొలొమోను పని పూనుకోవాలి. ఈరోజు నీవు ఏ ప్రయత్నంలో ఉన్నావో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి సిద్ధపాటు, తర్వాత పని, తర్వాత అలా సిద్ధపాటుతో పనికి పూనుకుంటే దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండి ఆ కార్యమంతటిని సఫలపరుస్తాడు దేవుడు. ఆ మాటలు దేవుడు దావీదు ద్వారా తన కుమారునికి తెలియచేస్తున్నాడు. ఈరోజు ఆ మాటలు నీకు తెలియచేస్తున్నాడు. పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండను. చాలా గొప్ప మాట. ఏ పని అయితే నీవు తలపెట్టావో, ఏ ఆలోచనలు అయితే నీ హృదయంలో నీ మనసులో ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో, ఏ ప్రయత్నాలు అయితే ఉన్నాయో, ఆ ప్రయత్నాల్లో పని పూనుకొనుము, దేవునికి అప్పగించు. దేవుడు నీకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు. అలాంటి సహాయం నీవు పొందుకోగలిగేటట్లుగా నీ జీవితాన్ని, నీ పనిని దేవునికి అప్పగించు. సిద్ధపడు, పని చేయి. దేవుని సన్నిధినికి తోడుగా ఉండి సఫలతనిస్తుంది. అలాంటి సఫలత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన ప్రభువా, పరిశుద్ధుడా, ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నిజమే ప్రభువా, సిద్ధపాటు, పని, జయము అనే 3 విషయాలు ఈ ఆలోచన ద్వారా మా ముందుంచో ప్రభువా. మంచి సిద్ధపాటు కలిగి ఉండగలిగేటట్లు, ఆ సిద్ధపాటును క్రియారూపంలోనికి మార్చుకోగలిగేటట్లు ప్రభువా, ఆ క్రియారూపంలో మేము ముందుకు సాగుతుండగా ప్రభువా, నీవు మాకు సహాయం చేసే దేవుడు అని నీ వాక్యం ద్వారా తెలియచేసిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ మాటలు ఈ విన్నవారందరి జీవితాల్లో ఫలభరితంగా ఉంచమని, ఈ మాటలను బట్టి వారి జీవితాలను ఆశీర్వదించమని, వారి అవసరతల్లోనూ సమస్యల్లోనూ మీ సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్.